ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. మరొక దినాన్ని మాకు ఇచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలు. అలాగే వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ మనసునివ్వండి. నీ విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపా సింహాసనం వద్దకు చేరుదుము. హీబ్రూస్ చాప్టర్ 4:16. Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in the time of need. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక, ఆమేన్. దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ఒకసారి గమనించి చూసినట్లయితే, మొదటిగా కనికరింపబడి, రెండవదిగా సమయోచితమైన, మూడవదిగా సహాయము, నాలుగవదిగా కృప, ఐదవదిగా ధైర్యముతో కృపా సింహాసనం వద్దకి చేరుతాము అని చూస్తున్నాం కదా. యేసయ్య పేరే కనికరం కలిగిన దేవుడు, కరుణామయుడు, నిత్యము కనికరము చేత కదిలించబడేటువంటి దేవుడు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయన చుట్టూ ఎప్పుడూ ఉండేవాళ్ళండి. ఎంతో బిజీగా ఉండేది ఆయన స్కెడ్యూల్. అయినప్పటికీ కూడా ప్రజల పైన ఆయన చూసినప్పుడు చాలా కనికరము, కృప చూపించేవాడు. అనేక మంది వ్యాధిగ్రస్తుల్ని ముట్టి స్వస్థపరిచేవాడు. దురాత్మల చేత పీడించబడుతున్న వారిని విడుదల చేశాడు. ఆకలితో 3 రోజులు ప్రసంగం వింటూ ఉంటే వాళ్ళు అలాగ పంపించబుద్ధి కాలేదు. ఎంతమంది ప్రజలు అంటే చాలామంది సమూహంలాగా ఉన్నారు. అంతమందికి ఆహారం తెచ్చి పెట్టడం అనేది చిన్న విషయం కాదు. అయితే అలాంటి సమయంలో దేవుడు వాళ్ళని చూసినప్పుడు కనికరింపబడ్డాడు. ఆయన కరుణతో నింపబడ్డాడు. అలాగే వీళ్ళు పంపిస్తే దారి మధ్యలో ఎక్కడన్నా సొమ్మసిల్లి పడిపోతారేమో వాళ్ళకి అని చెప్పేసి శిష్యుల్ని పిలిచి వీళ్ళకి ఆహారం పెడతామంటే శిష్యులు అన్నారు, అయ్యా ఇంతమందికి ఎక్కడి నుంచి ఆహారం తేగలుగుతాము అని చెప్పేసి దేవుడితో అన్నప్పుడు అక్కడ ఆంద్రియా అంటాడు, అయ్యా ఇక్కడ ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని. అక్కడ ఉందేమో పెద్ద సమూహము. ఇప్పుడు ఆంధ్రయ్య చెప్తున్నటువంటి ఆ పిల్లోడి దగ్గర ఉండేది 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అవి తీసుకురండి నా దగ్గరికి అని చెప్పాడు. అందరినీ కూర్చోమన్నాడు. దేవుడు వాటి కోసం ప్రార్థించాడు, వాటిని విరిచిచ్చాడు, వడ్డించమని చెప్పినప్పుడు 5,000 మంది తిని 12 గంపలు ఎత్తినట్లుగా మనం చూస్తామండి. ఎంత అద్భుతమైన కార్యం కదండి. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని దేవుడు 5,000 మందికి, పురుషులు మాత్రమే, స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఆలోచించలేము కదా. పురుషులు ఎంతమంది ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటారు, వృద్ధులు ఎంతమంది ఉంటారు. అంతమందికి దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని పెట్టాడు. దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి మన దగ్గర ఉన్న కొంచాన్ని ఆయన చేతిలో పడితే చాలు, ఆయన దాన్ని సమృద్ధిగా చేసి మనకి ఇవ్వటానికి శక్తివంతుడు. ఇది మనం మొదటిగా నేర్చుకోవాలి. దేవుడి చేతిలో మనం కలిగినటువంటిది అప్పగించినప్పుడు ఆయన మనకి సమృద్ధిగా తిరిగిస్తాడు. ఇక్కడ సమయోచితమైన సహాయం కొరకు అని చూస్తున్నాం కదా. సమయోచితమైన సహాయం అంటే ఏంటంటే తగ్గిన టైంలో దేవుడు మనకి ఇస్తాడనమాట. ఈ సమయంలో ఏది కావాలో అది ఇస్తాడు, ఇంకొక సమయంలో ఏది కావాలో అదే ఇస్తాడు, అంతే కదా. ఇప్పుడు ఆకలి అవుతున్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఆహారం ఇవ్వాలి. అలా కాకుండా వస్త్రాలు ఇస్తే అది సమయోచితమైన సహాయం అంటామా? కాదు కదా. అలా అన్నమాట. దేవుడు అక్కడ ఆకలి అవుతున్న వాళ్ళకి ఆహారం పెట్టాడు, రోగాలతో వచ్చిన వాళ్ళకి రోగాల్ని స్వస్థపరిచి పంపించాడు, కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించలేదన్నమాట. అలాగే రోగాలతో. కాబట్టి దేవుడు సమయోచితమైనటువంటి సహాయము చేసేటువంటి శక్తివంతుడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఈ టైంకి నీకు ఏ సహాయం కావాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళి దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సమయోచితమైన సహాయం కొరకు దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. దేనికోసం కనిపెట్టాలి? ఆయన కృపను పొందుకోవడం కోసము. అంతేకాకుండా పరిస్థితులు చూసి మనం అధైర్యపడేవారుగా ఉండొద్దు. పరిస్థితులు చూసి మనం కలవరపడేవారుగా ఉండకుండా మనం ఏం చేయాలి? సమయోచితమైనటువంటి సహాయము చేసేటువంటి దేవాది దేవుడి దగ్గరికి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామోనండి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఆంద్రియా చూడండి, దేవుడు అడుగుతున్న ప్రశ్నకి
ఆంధ్ర ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి అని చెప్తున్నాడు. అయితే దేవుడు వాటిని సమృద్ధిగా బ్లెస్ చేసి ఇచ్చాడు. అలాగే ఈరోజు నీ దగ్గర ఏదైతే ఉందో, ఏమైతే లేదో అదన్నీ కూడా దేవుడికి తెలుసు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తావో దేవుడికి తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండబోతున్నావో కూడా తెలుసు దేవుడికి. పాస్ట్, ప్రజెంట్ అన్నీ కూడా దేవుడికి మన గురించి తెలుసు. మన ఫ్యూచర్ దేవుడికి తెలుసు. అయితే నువ్వు ఏం చేయాలి? ఆయన కృపా సింహాసనం దగ్గరికి రావాలి. ఆయన సింహాసనం దగ్గరికి వచ్చి మనం మొరపెడితే, మన పరిస్థితి ఆయన దగ్గర విన్నవించుకుంటే పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేసేటువంటి శక్తివంతుడు దేవాది దేవుడు. రాజు అయినటువంటి హిజ్కియా జీవితంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఇంకా మరణిస్తాడు హిజ్కియాకి చెప్పు అని చెప్పేసి ప్రవక్తైన యెషయాని పంపిస్తే హిజ్కియా ఇంక ఏడ్చేస్తున్నాడు. అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా పట్ల కనికరం చూపించు అని ప్రార్థన చేస్తే, ఇంకా నడిమి ముంగట్లోకి మరి రాజ్యంలోకి తిరిగి రాకముందే ప్రవక్త అయినటువంటి మరి యెషయాకి దేవుడు ప్రత్యక్షమే అంటున్నాడు, మళ్ళీ పోయి చెప్పు హిజ్కియాకి, ఇంకా నేను ఆయుష్ పెంచుతానని అన్నాడు. ఎంత కనికరం కలిగిన దేవుడు అండి. ఇంకా రాజ్యంలో నుంచి బయటికి కూడా రాలేదు, ఇంకా ప్యాలెస్లో నుంచి కూడా బయటికి రాలేదు ప్రవక్త, అప్పుడే వెంటనే హిజ్కియా ప్రార్థన విన్నాడంటే ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే మన దేవుడు. సమయోచితంగా ప్రార్థనకి జవాబిచ్చేటువంటి దేవుడు. ఆ సమయంలో హిజ్కియా అంత బాధపడుతున్నాడు కాబట్టే వెంటనే జవాబు పంపించాడు. యాక్చువల్లీ యెషయా ప్రవక్తను దేవుడు ఎందుకు పంపించాడు? నువ్వు చచ్చిపోతావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని పంపించాడు. కానీ హిజ్కియా ప్రార్థన చేసిన తర్వాత కనికరం కలిగిన దేవుడు వెంటనే జవాబిచ్చాడు. మళ్ళీ యెషయాని నడి ముంగిట్లోకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపో, చెప్పుపో, నువ్వు బతుకుతావు అని చెప్పు అన్నప్పుడు మళ్ళీ ప్రవక్త అయినటువంటి యెషయా వెళ్ళి ఆ విషయాన్ని మరి హిజ్కియాతో చెప్తాడనమాట. కాబట్టి ఏ సమయంలో దేవుడు మన ప్రార్థనకి ఎలా ఆన్సర్ ఇవ్వాలో ఆయనకు తెలుసు. అయితే మరి ప్రవక్త అయినటువంటి మరి యెషయాని పంపించి ఏ విధంగా వెంటనే జవాబును మరి హిజ్కియాకి దేవుడు అందించాడో అలాగే మనకు కూడా రైట్ టైంలో మనకి సహాయం చేస్తాడనమాట. ఎవరినైనా వాడతాడండి మనకి దేవుడు సహాయం చేయడానికి. ఏలియాని చూసాం, కాకులు ఎప్పుడు కూడా ఆహారం పెట్టవు, ఆహారం కోసము మరి వేట్లాడతాయి, అవి కొట్లాడతాయి, మరి గుంజుకుంటాయి. అలాంటివి మరి లాగేసుకునేటివి ఇప్పుడు మరి ఏలియాకి ఆహారాన్ని పంపించాడు దేవుడు వాటితోనే. కాబట్టి ఈరోజు నీకు శత్రువులుగా ఉండొచ్చు, నీకు వ్యతిరేకులుగా ఉండొచ్చు, నీకు కాని వారు కావచ్చు, కానీ నీకు సహాయం చేయడానికి దేవుడు ఎవరినైనా వాడతాడు అనే విషయాన్ని గుర్తించాలి. అంతేకాకుండా సారేపాతు విధవరాల్ని దేవుడు పోషించదలుచుకున్నాడు. విధవరాలు తనకు ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు, వాళ్ళు మరణించకూడదని వాళ్ళ దగ్గరికే మరి దేవుడు ఏలియాని పొమ్మంటాడు. ఏలియాతో పాటు వాళ్ళని కూడా దేవుడు పోషిస్తాడు. కాబట్టి మనల్ని పోషించడానికి దేవుడు మన కోసం ఎవరినైనా కూడా వాడతాడు. దేవుడు తన బిడ్డల కోసం ఏదైనా చేస్తాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. పరిస్థితులనే తారుమారు చేసేస్తాడు. మరి యుద్ధం చేస్తున్నారు యెహోషువ వీళ్ళు మోయాబులతో. సమయంలో మరి యెహోషువ చేసిన ప్రార్థన ఏంటంటే, సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో అంటేనే దేవుడు ఆ కమాండ్ని విన్నాడు. దేవుడు ఆపేస్తున్నాడు. ఒకరోజు ఇంచుమించు ఒకరోజు సూర్యుడు అస్తమించ త్వరపడలేదు అని దేవుడు వాక్యంలో చూస్తాం. సూర్యుడిని చంద్రుడిని కూడా ఆపేసినాడు. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడకుండా చేశాడు. ఇంచుమించు 3.5 సంవత్సరం వర్షం పడలేదండి భూమి మీద. ఆలోచించండి. మరి ఒక మానవుడి యొక్క ప్రార్థన విని ఇంత గొప్ప కార్యాలు చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే మన దేవుడికి మాత్రమే అది సాధ్యం. మన దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి శక్తివంతుడు. ఎందుకంటే తన ప్రియులు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు వింటాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే సమయోచితమైన సహాయాన్ని దేవుడు మనకు పంపిస్తాడు. సూర్యచంద్రులనే ఆపేశాడండి దేవుడు వాళ్ళ కోసము. వర్షాన్నే పంపించలేదు దేవుడు. ప్రతి ఋతుక్రమంలో వర్షం రావాలి, అలాంటిది 3.5 సంవత్సరం వర్షం పడలేదంటే ఆలోచించండి ఋతువులన్నీ ఎంతగా మారిపోయి ఉంటాయో. మరి ఒక రోజు సూర్యుడు ఉదయించకుండా మరి అస్తమించకుండా అంటే పరిస్థితులు ఎలా ఉంటాయండి తెలుసు కదా. మరి అలాంటివి కూడా ఆపేశాడు తన పిల్లలు ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే, మనం దేవుడి సన్నిధిలో కనిపెడితే మన కోసం ఏమైనా చేస్తాడు. ఈ విశ్వాసం మనలో ఉండాలి, ఈ నమ్మకం మనలో ఉండాలి. నమ్మితే దేవుడు ఏ కార్యమైనా మన కోసం చేస్తాడు. ఎందుకంటే ఆయన సమయోచితముగా మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు సమయోచితమైనటువంటి సహాయాన్ని అందించేటువంటి దేవుడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అంతేకాకుండా కనికరము కలిగిన దేవుడు మనల్ని బహుగా ఆశ్రయిస్తాడు. ఈరోజు నువ్వు ఏ విషయాల్లో ల్యాక్గా ఉన్నావో, ఏ విషయాల్లో నువ్వు ఓడిపోయాను అనుకుంటున్నావో, ఏ విషయాల్లో పడిపోయాను అనుకున్నావో, ఏ విషయాల్లో నిలకడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఏ విషయాల్లో నీ జీవితంలో వెనక అయిపోయినా నేను బాధపడుతున్నావు, అన్నిటి విషయంలో కూడా దేవుడు ఈరోజు కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ఆయన కృపాసింహాసనం దగ్గరికి రా. అయితే నువ్వు ఈరోజు దేవుడి సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు వాటికి నీకు జవాబిస్తాడు. మరి ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు.
దేవుడి సన్నిధికి నువ్వు రావాలని, నువ్వు వచ్చినట్లయితే సమయోచితమైన సహాయాన్ని దేవుడి సన్నిధి నుంచి పొందుకుంటావు, అలాగే అద్భుతాన్ని చూస్తావు. అట్టి కృప కనికరం దేవుడు మనందరి పట్ల చూపించునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. మేము ధైర్యముతో కృపా సింహాసనం వద్దకు చేరటానికి మా అందరికీ కృపనివ్వండి అయ్యా. నీ కనికరం చూపించండి. మీ కనికరం లేకుండా మేము ఎవ్వరం నీ సన్నిధికి రాలేం ప్రభువా. నీ కనికరాన్ని మా పట్ల నీ దయను చూపించి నిరంతరం నీ సన్నిధిలో ఉండి మొరపెడుతూ ప్రభు అద్భుతాలను చూసేటట్టుగా మా అందరికీ కృప చూపించి గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.